జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యాడు. కేవలం 9,000 జీతానికి ఆఫీస్ బాయ్ లాగా పనిచేశాడు. కట్ చేస్తే ఒక కంపెనీకి CEO అయిపోయాడు. ఇదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? చెప్తాను. మ్యాటర్ ఏంటంటే ఇతని పేరు దాదాసాహెబ్ భగత్. 10th క్లాస్ పాస్ అయ్యాక అతను పని కోసం పూణేకి వెళ్లి 4,000 రూపాయల జీతానికి పనిచేశాడు. ఈ శాలరీ సరిపోక నెక్స్ట్ 9,000 జీతానికి ఇన్ఫోసిస్ లో ఆఫీస్ బాయ్ లా జాయిన్ అయ్యాడు. అయినా 9,000 కూడా పెద్ద అమౌంట్ ఏం కాదు కదా, ఎక్కడ సరిపోతే చెప్పండి. ఇన్ఫోసిస్ లో అందరూ కంప్యూటర్ లో జాబ్ చేయడం చూసి ఇప్పుడు తాను కూడా ఏదో ఒకటి చెయ్యాలి, జీవితంలో ముందుకు ఎదగాలి అని అనుకున్నాడు. ఆ ఒకే ఒక్క ఆలోచన ఇతని ఎదుగుదలకి పునాది రాయిలాగా మారింది. తాను కూడా అలా కంప్యూటర్లో జాబ్ చేయాలి అంటే ఏం చెయ్యాలి అని అక్కడున్న చాలా మందిని అడిగాడు. వాళ్ళేమో ఓన్లీ 10th మాత్రమే పాస్ అయ్యాడు కాబట్టి గ్రాఫిక్ డిజైన్ అండ్ యానిమేషన్ నేర్చుకోమని చెప్పారు. ఇందులో అయితే డిగ్రీ కంటే స్కిల్ ఉంటే సరిపోతుంది కాబట్టి. అండ్ అప్పటి నుంచి పగలు రాత్రి కష్టపడ్డాడు, నైట్ షిఫ్ట్లు చేశాడు. చివరికి గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నాడు. 1 year లో గ్రాఫిక్ డిజైన్ లో పట్టు సాధించాడు. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు నార్మల్ గా ఎవరైనా ఏమనుకుంటారు, ఏదైనా ఒక కంపెనీలో మంచి శాలరీ ఇచ్చే మంచి జాబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటారు. కానీ ఇతను ఏదో ఒక కంపెనీలో జాబ్ చేయడానికి బదులు తన సొంత ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతను ఒక డిజైన్ కంపెనీని స్టార్ట్ చేశాడు. కానీ ఏం చేస్తాం, మార్గం ఎప్పుడు సులువుగా ఉండదు కదా. వెంటనే లాక్డౌన్ వచ్చేసింది. పూణేలో ఉన్న తన ఆఫీస్ ని మూసివేసి ఊరికి వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. మరి ఊర్లో పరిస్థితులు ఎలాగుంటాయో మనకు తెలిసిన విషయమే. కరెంట్ సరిగ్గా ఉండదు, ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయదు, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. కానీ మనోడు మాత్రం తగ్గలేదు. అతను అండ్ అతని టీం ఒక కొండపైకి వెళ్లి అక్కడ ఒక పశువుల పాకలో ఆఫీస్ ని ఏర్పాటు చేసి అక్కడి నుండే పనిచేయడం ప్రారంభించారు. ఆ పశువుల పాక నుంచే అతని డిజైన్ టెంప్లేట్ అనే కంపెనీ రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఆ కంపెనీ వాల్యుయేషన్ 10 కోట్లు. ఆ కంపెనీలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో ఎడిట్ చేయగలిగే డిజైన్ టెంప్లెట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ డిజైన్ టెంప్లెట్స్ చాలా చోట్ల యూజ్ అవుతాయి. లైక్ ఇంట్రోస్, స్లైడ్ షోస్, లోగో యానిమేషన్స్, ట్రాన్సిషన్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్స్, చివరికి ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్టోరీస్ టెంప్లెట్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఇంతకు ముందు ఇలాంటి టెంప్లెట్స్ కోసం ఫారిన్ కంపెనీస్ మీద డిపెండ్ అయ్యేవారు. కానీ ఇప్పుడు మన ఇండియన్ కంపెనీ అయిన ఈ డిజైన్ టెంప్లెట్స్ ని యూజ్ చేస్తున్నారు. ఈ కంపెనీ ఇప్పుడు క్యాన్వా లాంటి పెద్ద పెద్ద ఫారిన్ కంపెనీస్ కూడా గట్టిగానే పోటీ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ దాదాసాహెబ్ షార్క్ ట్యాంక్ కి కూడా వెళ్లారు. అక్కడ అమన్ గుప్తా ఈ కంపెనీలో 1 crore ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఇతని ఇన్స్పిరేషనల్ స్టోరీని న్యూస్ ఛానల్స్ కూడా కవర్ చేశాయి. అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన మేక్ ఇన్ ఇండియా చొరవ కోసం ప్రశంసించారు. ఫారిన్ డిజైన్స్ కోసం ఇండియా డిపెండ్ అవడం తగ్గించడం అండ్ వరల్డ్ వైడ్ గా ఇండియన్ మేడ్ డిజైన్ ని అందించడమే అతని గోల్. ఈ దాదాసాహెబ్ ప్రయాణం నిరూపిస్తుంది, అభిరుచి, కృషి, సృజనాత్మకత ఉంటే ఏ కళ కూడా పెద్దది కాదు, ఏ ప్రారంభ స్థానం కూడా చిన్నది కాదు.